ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాలపు శుభములండి. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 145 కీర్తన 19వ వాక్యం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. మరి మనము 19వ వాక్యం చూసుకున్నట్టయితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన కోరికని నెరవేరుస్తారంట. ఆయన యందు ఎవరైతే భయభక్తులు గలవారు ఉంటారో వాళ్ళ యొక్క కోరికను దేవుడు నెరవేర్చువాడై ఉంటున్నాడు. చాలాసార్లు మన కోరికలు తీసుకెళ్ళి ఇతరులకు చెప్తాము, ఇతరులతో మాట్లాడతాము, ఇలా అయితే బాగుండని మనం కూడా మాట్లాడుకుంటాం. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయము ప్లస్ భక్తి రెండు కలిగి ఉంటారో వారి యొక్క కోరికను దేవుడు ఏం చేస్తాడంట, నెరవేర్స్తాడంట. నిజమే కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకి. చాలామంది తమ కుటుంబాలలో ఆస్తిని సంపాదిస్తారు, పరువు ప్రతిష్టలను సంపాదిస్తారు, అన్నీ సంపాదించుకుంటారు, కానీ భయభక్తులను సంపాదించుకోలేకపోతారు. ఏ వ్యక్తులైతే తమ కుటుంబానికి భయము భక్తిని నేర్పిస్తారో ఆ భయము భక్తిని బట్టి, తల్లిదండ్రుల యొక్క నడవడికను బట్టి పిల్లలు కూడా భయభక్తులు కలిగి ఉంటారు. ఏ బిడ్డలైతే భయమును భక్తిని కలిగి ఉంటారో దేవుడు వారి కోరిక యావత్తును నెరవేర్చే దేవుడు అంటున్నాడు. దేవుని వాక్యంలో ఇంకో చోటు ఉంది కదా, నీ కోరిక యావత్తును ఆయన సఫలపరచు దేవుడు, నీ కోరికను సిద్ధింపజేస్తా అంటాడు. అంటే నీ కోరికను నేను నెరవేరుస్తా అంటాడు. కొన్నిసార్లు మనకి అనిపించవచ్చు, అయ్యో కోరికను నెరవేర్చడం అంటే మరి నాది కోరిక చాలా పెద్దగా ఉంది కదా, మరి నా కోరిక నెరవేరుస్తాడు ఆ దేవుడు అని అంటే డెఫినెట్గా నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, తన యందు భయభక్తులు గల వారి కోరిక. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటాం? దేవుని యందు భయభక్తులు గల వారి కోరికని నెరవేరుస్తాడు. నువ్వు ఏం కోరికను కోరుకుంటున్నావో ఈ ఉదయకాలంలో ఆ కోరికను నెరవేర్చాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది దేవుని యందు భయభక్తులు. రెండవదిగా నీకు కావాల్సింది ఏంటంటే ప్రార్థనా జీవితం. ఏ బిడ్డలైతే ప్రార్థనను కలిగి ఉంటారో, ఏ బిడ్డలైతే దేవుణ్ణి మొర పెడతారో, కింద అంటున్నారు కదా ఆయన, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎవరైతే దేవునికి మొర పెట్టుకుంటారో అప్పుడు ఆయనంట వారి మొరను ఆలకించి వాళ్ళని రక్షిస్తాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మొదటగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. రెండవదిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. తప్పకుండా